ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. పట్టణంలోని ఆర్వీఎం ఉన్నత పాఠశాలలో పదవీ విరమణ పొందుతున్న ప్రధానోపాధ్యాయులు శివకుమార్, ఉపాధ్యాయులు సి మధు, ఎల్ మధుల సభలో వెంకటగిరి రాజా కుటుంబీకులు మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచంద్ర మాట్లాడుతూ, సన్మానాన్ని అందుకుంటున్న రాబెందుల శివకుమార్ గారికి, లక్కమనేని మధు గారికి, చెరుకు చించు మధుసూన్ రావు గారికి, మా మీనయ్య గారికి, ఎంఈఓ గారులైన బాబాయ్ గారికి, వెంకటేశ్వర్లు గారికి, తక్కిన మీ అందరికీ, పుర ప్రముఖులకి, ఈ రిటైర్ అవుతున్న టీచర్ల పిల్లలకి ఆశిస్తూ పాఠశాలని బాగా నడపాలని, ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని నేను అనుక్షణం అనుకుంటూనే ఉంటాను. ఒక కాలంలో ఈ మధ్య పాఠశాలల్ని గవర్నమెంట్ వారు తీసుకోవడం కూడా జరిగింది. నిజంగా చెప్పాలంటే ఉన్న స్టాఫ్ వెళ్ళిపోతున్నారు, కొత్త వాళ్ళు వాలంటీర్స్ కింద మనం వేసుకుంటారు. వాళ్ళని ఎంతవరకు చెప్తారు, వాళ్ళకి మనం గౌరవ భృతి ఇవ్వటం కష్టం కాదు, ఇచ్చే భృతి చాలా తక్కువ. అపాయింట్ అయిన టీచర్లు 70-80 వేలు తీసుకుంటే వీళ్ళు 8,000 తీసుకొని పాఠం చెప్పాలి. వాళ్ళకి మనసులో కొంత అసంతృప్తి. ఇటువంటి టీచర్స్తోనే మనం నడపాలి. రెగ్యులర్ టీచర్స్ని అపాయింట్ చేసే అవకాశం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం లేదు. ఈ సందిగ్ధంలో పడి సరే ఏదన్నా మనం వదిలేస్తే మేలేమోనన్న కూడా అనుకున్నప్పుడు ఒకటి మనం అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. దానికి వక్ర భాష్యాలు చెప్పిన వారు, రకరకాల వ్యాఖ్యానాలు చేసిన వారు ఉన్నారు. సరే మళ్ళీ తీసుకొని సరే నడుపుదామని అనుకుంటున్నాం. ఇక్కడ ఉపాధ్యాయులేమో వారికి తగిన రీతిలో చెప్తూనే ఉన్నారు. పిల్లలారా మీరు కూడా సక్రమమైన మార్గంలో పాఠాలు నేర్చుకొని పోటీతత్వం అలవర్చుకొని మీరు పాఠాలు బాగా నేర్చుకొని ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న విద్యార్థులతో సమానంగా మీరు కూడా చదివి రాణించాలని, ఉపాధ్యాయులు చెప్పే పాఠాలన్నీ కూడా మీరు సక్రమంగా నేర్చుకొని మీకే సమస్య వచ్చినా కూడా నా దృష్టికి తీసుకొస్తే నేను తప్పకుండా వాటిని పరిష్కారం చేసి మీ విద్యా బోధనకి ఏ విధమైన అంతరాయం కానీ అవాంతరం కానీ వాటిల్లకుండా మీకు సక్రమమైన విద్యా బోధన జరిగేటట్టు చూడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. రెగ్యులర్ టీచర్స్ సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. ఇప్పుడు 3 బీఈడీలు వెళ్ళిపోతున్నారు. వీళ్ళు 3 శివకుమార్ చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ముఖ్యంగా కంప్యూటర్ అంటే శివకుమారే. అధునాతన విద్యా విధానాలు తెలిసిన వ్యక్తి శివకుమార్. రెండవ ఏం చేయలేదు. కొత్త అపాయింట్మెంట్ చేయడానికి ప్రైవేట్ పాఠశాల మీద సమితి చూపో ఏదో అంటారు, ఆ విధంగా పాఠశాలను చూస్తున్నారు. అక్కడేమో వాళ్ళు ఎంత డబ్బు కట్టి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎంతో ఎంతో సాధించాలని వాళ్ళు రాసి రంపాన పెట్టి ఎంతెంతో లక్షలు తీసి వసూలు చేసినా అక్కడికి వెళ్తానంటారు. కానీ ఇక్కడ వచ్చిన పిల్లలు వీళ్ళు అసలైన విద్యార్థులు వీళ్ళే. పేద బడుగు వర్గాల నుంచి ఎంతో అధ్యయనమే ఒక ఆశగా వాళ్ళు పాఠాలు నేర్చుకోవాలని ఇక్కడికి వచ్చారు. ప్రథమంగా కరెస్పాండెంట్ అయిన తర్వాత ఆయనకి ఉద్యోగం ఇవ్వటం జరిగింది. లక్కమనేని మధు అపారమైన ప్రజ్ఞ కలిగిన వాడు. ఆయన విషయంలో నాకు చిన్న కొరత ఉంది. హెడ్ మాస్టర్ చేయలేకపోయానే అన్న మాత్రం ఈ సీనియారిటీ వల్ల ఆయన్ని చేయలేకపోయాను. తరువాత అన్ని విధాల సక్రమమైన మార్గంలో విద్యా విధానమే కాదు జీవిత విధానంలో కూడా చెరుకు చెంచు మధుసూదన్ రావు అందరికీ
ఆదర్శప్రాయుడు. నెమ్మది, ఏమి మాట్లాడతాడో తెలియదు, అంత ఉన్నతమైన అభ్యుదయ భావాలతో సిసి మధుసూదనరావు గారు పాఠాలు, ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం పాఠాలు కూడా ఆయన అధ్యయనం చేసి నేర్చుకొని చదివి కంఠస్థం చేసి కూడా కొన్ని విషయాలు ఆయన చెప్తూ వచ్చారు. ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఆదర్శ ఉపాధ్యాయులు. ఇక మాకు మిగిలింది చాలా కొద్ది మంది.